మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. సమస్యల్లో ఉన్నప్పుడు ఆలోచనలు రకరకాల వెళ్ళిపోతాయి, నీలోంచి వస్తాయి. అందుకని దేవుడు కూడా ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు. అందుకని అంటాడు, మీరు నా దగ్గరికి రండి, నా తలంపులు ఏముందో, నా మనసులో ఏముందో ముందుగా తెలుసుకోండి. కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయంలో 8వ ఒకసారి చూద్దాం. దేవుడి తలంపులు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఆయన తలంపులు వేరుగా ఉన్నాయి, కానీ ఇజ్రాయేల్ ప్రజల యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నేను మీకు ఉపదేశము చేసేదను. ఇక్కడ నేను మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవవలసిన మార్గమును నేను మీకు బోధిస్తాను. అసలు నువ్వు నడవలసిన మార్గం ఏంటో,